నేను మీకు చెప్పినట్టు అరికలు వైట్, కొర్రలు ఎల్లో కలరు, బ్రౌన్ కలర్ ఏమో సాములు, రెడ్ కలర్ ఏమో రాగులు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మన వైజాగ్ క్యాండిడేట్ కాన్వర్జేషన్స్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ విత్ అస్. అండ్ ఈస్ అన్ ఆర్టిస్ట్, విజయ్ కుమార్ గారు. ఆర్టిస్ట్ అంటే మామూలు ఆర్టిస్ట్ కాదు, అతనికి ఒక స్పెషాలిటీ ఉంది. జనరల్గా మనం మిల్లెట్స్ని దేనికి వాడతాం మీ అందరికి తెలుసు, కానీ ఇతని స్పెషాలిటీ ఏంటంటే మిల్లెట్స్తో ఆర్ట్ వేయడం. సో ఈ మిల్లెట్స్ ఆర్ట్ ఏంటి, ఇది కాక అతను ఏంటి చేస్తారు, అతనికి ఉన్న హాబీస్ ఏంటి, చాలా అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ పరంగా. సో ఇవన్నీ తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ లెట్స్ టాక్ టు అవర్ టుడేస్ గెస్ట్ విజయ్ కుమార్ గారు. వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. మీ గురించి చాలా 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 విన్నాను. అండ్ ఇలాంటి వ్యక్తి, ఇన్ని రికార్డ్స్ వచ్చిన వ్యక్తి వైజాగ్లో ఉండడం నిజంగా వైజాగ్ ఎయిడ్స్గా మాకు అదృష్టం. సో మీలాంటి వాళ్ళని పరిచయం చేయడానికే మా ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. సో మనం కాన్వర్జేషన్లోకి వెళ్ళే ముందు మీ గురించి చెప్పండి. యాక్చువల్గా నా పేరు మోకా విజయ్ కుమార్ అండి. నేను ఇంటర్నేషనల్ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. గత 2017 నుంచి కూడా తెలుగు కమిటీలన్నీ కూడా యుఎస్ నుంచి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి తీసుకెళ్ళి అక్కడ పిల్లలందరికీ కూడా ట్రిక్స్ చెప్పడం, వాళ్ళందరికీ కూడా డ్రాయింగ్ నేర్పించడం అని అట్లా నేను వెళ్ళి వస్తూ ఉంటుంటాను. అక్కడ నా ఆర్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంటాను. నేను ఇక్కడ వైజాగ్లో నేను చిల్డ్రన్స్ కూడా నేను క్లాసెస్ తీసుకోవడం, నా సాటర్డే సండే ఫ్రీ టైంలో నేను పిల్లలకి చెప్పడం కూడా జరుగుతుంది. ఆర్ట్ అనేది అంతరించిపోకుండా ఇట్లా నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంటుందండి. సో విజయ్ గారు, ఇంటర్నేషనల్ పరంగా చాలా సంస్థలు ఉన్నాయి, మీరు వెళ్ళారని చెప్పారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ సంస్థలు మిమ్మల్ని పిలిచారు? నేను ఫస్ట్ 2017లో నేను సెయింట్ లూయిస్ తానాలో ఎగ్జిబిట్ చేశానండి. 2019లో అంటే నాదే ఈవెంట్ పెట్టారు అట్లాంటాలోని. నా ఈవెంట్ పెట్టి ఆర్ట్ ఈవెంట్ ఫస్ట్ టైం పెట్టడం అది. నేను ఒక 300 కిడ్స్కి, మేడమ్స్కి, పిల్లలకి కూడా నేను అట్లాంటాలో చెప్పి మళ్ళీ అదే ఇయర్లోనే న్యూ జెర్సీలో కూడా చెప్పడం జరిగింది, తర్వాత టెక్సస్లో కూడా చెప్పడం జరిగింది, తర్వాత కాలిఫోర్నియా కూడా చెప్పడం జరిగింది, తర్వాత పెన్సిల్వేనియా అనుకుంటా అక్కడ నేను ఇట్లా ఆ ఇయర్ చెప్తూ తర్వాత 2022 నేను న్యూ జెర్సీలో మళ్ళీ ఒక ఈవెంట్ పెట్టి వెళ్ళి చెప్పడం జరిగిందండి. అలానే తర్వాత కరోనా రావడం, కరోనాతో మరి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఆన్లైన్లో కూడా నా ఈవెంట్ కండక్ట్ చేసి పిల్లలందరికీ కూడా వాళ్ళని ఆన్లైన్లో నా క్లాసెస్ తీసుకోవడం కూడా జరుగుతుంది.
ఓకే, ఇక్కడ చాలా ఎగ్జిబిట్ చేశారు మీరు మీ ఆర్ట్స్ అన్ని. అంటే ఎన్ని రకాలు ఉంటాయి? అంటే మీరు మిల్లెట్సే కాకుండా ఏంటంటే ఆర్ట్స్ చేస్తుంటారు? అంటే ఆర్ట్లో మీకు మీడియంస్ అని పిలుస్తాం. అంటే చార్కోల్ ఒకటి, వాటర్ కలర్స్ ఒకటి, ప్యాస్టల్స్, సాఫ్ట్ ప్యాస్టల్స్ ఉంటాయి, ఆయిల్ ప్యాస్టల్స్ ఉంటాయి, తర్వాత ఆయిల్ పెయింటింగ్, అక్రిలిక్, ఇట్లా ఇన్ని మీడియంస్ ఉంటాయండి. ఓకే, నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కాబట్టి అన్ని మీడియంలోనే వర్క్ చేస్తాను. అట్లా ఇప్పుడు కమింగ్ టు యువర్ మిల్లెట్స్ తో అసలు ఆర్ట్ వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? జనరల్ గా మిల్లెట్స్ మనం వేరే దానికి వాడతాం, హెల్త్ కాన్షియస్. బట్ మిల్లెట్స్ తో మీరు ఇన్ని వేసారు, 1-2 కదా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 to 60 డిస్ప్లేస్ ఉన్నాయి. 177 పిక్చర్స్ 200 అయిపోయినాయి. 200 అయిపోయి. బట్ ఇక్కడ మీకు డిస్ప్లే ప్లేస్ లేక, బట్ కనబడుతున్న 50-60 ఉన్నాయి. బట్ మీరు చెప్తున్నట్టు మోర్ దాన్ 200 దగ్గర ఉన్నారు. సో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మిల్లెట్స్ తోనే ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు అన్నారు కదా మిల్లెట్స్ అంటే ఒక హెల్తీ ఫుడ్ అని. నేను దాన్ని బేస్ చేసుకునే నేను 2023 మనకి ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్, అది మీ అందరికీ తెలిసిందే. ఆ మిల్లెట్స్ ఇయర్ లో UN వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం, దాన్ని మోడీ గారు దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం, మిల్లెట్స్ తో ఏ ఫంక్షన్ జరిగినా మిల్లెట్స్ హెల్తీ ఫుడ్ తినాలని ఆయన చెప్పడం నన్ను ఎంతగానో కలిసి వచ్చింది. నాకు వెంటనే నేను ఏం చేశానంటే, నేను ఆర్టిస్ట్గా నేను ఏం చేయగలుగుతాను, మిల్లెట్స్తో నేను ఎలాంటిది చేసి పబ్లిక్కి నేను ఒక మెసేజ్ ఇవ్వగలుగుతానని ఆలోచించి అప్పుడు నేను స్టార్ట్ చేయడం జరిగింది. అదే నేను చేసి అలా G20 నేను విశాఖపట్నంలో CEOs అందరినీ కూడా సమ్మిట్లో నేను చేసి వాళ్ళకి అందరికి కూడా గిఫ్ట్ మన అప్పుడు మినిస్టర్ గారి ద్వారా. సో ఇప్పుడు డ్రాయింగ్ అంటే రకరకాల రంగులు వాడచ్చు, డిఫరెంట్ కలర్స్, ఎన్ని కలర్స్ ఉంటే అని వాడేయచ్చు డ్రాయింగ్స్లో కానీ పెయింటింగ్స్లో కానీ. బట్ మిల్లెట్స్కి వచ్చేసరికి చాలా తక్కువ కలర్స్ ఉంటాయి. అవును. హౌ ఆర్ యూ మేనేజింగ్ దోస్ కలర్స్? అది ఏంటి మిల్లెట్స్ అందులో వాడతారు ఆ కలర్ కాంబినేషన్ కోసం? నేను యాక్చువల్గా చెప్పిన దాంట్లోని నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను మిల్లెట్స్ ఉండే 9 టైప్స్ మిల్లెట్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఆ 9లోని నాకు పనికొచ్చేవి ఏంటంటే మెయిన్ అంటే వచ్చిన కలర్సే రావడం జరుగుతుంది. వైట్ అంటే అరికలు వైట్లో ఉంటాయి, ఎల్లో కొర్రలు ఎల్లోలో ఉంటాయి, సాములు బ్రౌన్ కలర్లో ఉంటాయి, రాగులు ఎర్ర కలర్లో రెడ్ కలర్లో ఉంటాయి, తర్వాత ఇట్లా నల్ల సాములు బ్లాక్లో ఉంటాయి. ఇలా 5-6 టోన్లు. ఇవి అంటే ఒక మనిషికి కావాల్సిన స్కిన్ టోన్కి దగ్గరగా ఉండడం వల్ల నేను పోర్ట్రేట్స్ చేయడం, దాన్నే బేస్ చేసుకుంటూ మళ్ళీ నేను ఆలోచించే ల్యాండ్స్కేప్స్ కూడా వాడుతున్నాను. గ్రీన్ లేనప్పటికీ కూడా ఆ ఫీల్ తీసుకురావాలని నేను చాలా చేయడం జరిగింది. ఇందులో మోడర్న్ ఆర్ట్స్ కూడా కొంచెం చేయడం జరిగింది, పిచ్చివే పెయింటింగ్స్ చేయడం జరిగింది. ఇట్లా అంటే మిల్లెట్స్ని కూడా వాడుతూ ఇట్లా ఆర్ట్ని అంటే మిల్లెట్స్ని ఆర్ట్లో ఒక మీడియంగా వాడడంలో ఫస్ట్ పర్సన్ వరల్డ్లో నేనే ఉన్నాను. అదే ఓన్లీ మిల్లెట్స్. సపోజ్ ఇక్కడ మనం చూడొచ్చు మన డిప్యూటీ సీఎం గారు, అలాగే చాలా మందికి ఫేవరెట్ యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారు. ఈ పిక్చర్ వేయడానికి ఏంటంటే వాడారు? నేను మీకు చెప్పినట్టు అరికలు వైట్, కొర్రలు ఎల్లో కలరు, బ్రౌన్ కలర్ ఏమో సాములు, రెడ్ కలర్ ఏమో రాగులు, బ్లాక్ కలర్ ఏమో నేను నల్ల సాములు వాడతాను. ఇప్పుడు హెయిర్ అంతా బ్లాక్, నల్ల సాములు. ఇంకేది ఇంకా కానీ ఏది వాడాల? ఇందులో కలర్ ఎక్కడా లేదండి. నేను ఫస్ట్ లో చేసినప్పుడు చూడండి, నేను గణపతిని చేశాను, ఇవే వాడాను. బ్యాక్గ్రౌండ్ వైట్ వదిలేసాను. ఓకే. వైట్ వదిలితే నాకు ఏమనిపించిందంటే బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయిపోయింది. అప్పుడు నా ఆర్ట్ వర్క్ కూడా కొంచెం చూపించాలని నేనేం చేశాను, బ్యాక్గ్రౌండ్ లో కూడా కలర్ వాడి ఈ ఒక్క బ్యాక్గ్రౌండే కలర్ వాడతాను. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ మాత్రం మిల్లెట్స్ తో చేయడం జరుగుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే మాత్రం దానికే కలర్ వాడతాను, ఎందుకంటే అది కలర్ చేస్తేనే అది ఆర్ట్ రిలేటెడ్ అవుతుంది అని నా ఉద్దేశం. మిగిలినంతా మిల్లెట్స్. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ గారు అంతా మిల్లెట్స్ అనేది, ఓన్లీ బ్యాక్ డ్రాప్ ఒకటే. ఎంతసేపు పట్టిందండి ఇది ఎలా చేయడానికి? అంటే దీంట్లో సైజెస్ ఉంటాయండి. ఇది A3 సైజు. అవును. నేను అంటే A3 సైజు మీకు దగ్గర స్టార్టింగ్ లో నాకు ఒక 5 to 6 days పట్టేది. అలా రాను ఈ A3 సైజ్కి వచ్చేటప్పటికి నేను ఒక 4 days లో చేస్తాను. ఇదండి ఇది A3 సైజ్ కంటే బిగ్ సైజ్. ఇది నాకు ఒక 7 to 8 days పట్టింది. అంటే ముందు మీరు బొమ్మ వేసేస్తారా? నేను యాక్చువల్గా నేను రికార్డ్స్కి, వరల్డ్ రికార్డ్స్కి పంపించిన ప్రతి దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ప్రూఫ్ అడుగుతారు మనల్ని. ఎలాంటి ప్రూఫ్ అడుగుతారంటే, మీరు చేశారు, మీరు ఎలా చేశారు, ఏం చేశారు అన్నది మాకు మీరు కనిపిస్తూ వీడియో పంపించాలంటారు. ఒక వైట్ పేపర్ని స్టార్ట్ చేసుకుంటూ నేను స్కెచ్ గీయడం, స్కెచ్కి నేను సపరేట్గా కలర్స్ని నేను సపరేట్ చేసుకోవడం, స్టిక్ చేయడం, మొత్తం ఇంచుమించు 16 hours వీడియో నేను ప్రతి అంటే ఈవెన్ గిన్నీస్ బుక్ కూడా పంపించడం జరిగింది. అట్లా వాళ్ళంతా దాన్ని చూసి మనకి నేను రికార్డ్స్ అవ్వడం జరుగుతుంది.
ఇక్కడే పవన్ కళ్యాణ్ గారితో పాటు కేసీఆర్ గారు, రకరకాల పొలిటీషియన్స్, యాక్టర్స్, ఈ టైగర్స్ ఇవన్నీ ఉన్నాయి. దీనికైనా స్పెషాలిటీ ఉందా అండి, లేకపోతే జస్ట్ అలాగా వేసారా? కాదు, నేను ఎందుకు చేశానంటే, నేను మెయిన్ వీళ్ళని చేయడానికి అంటే ఆ ఫెస్టివల్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకున్నాం, అంటే వరల్డ్ టైగర్ డే, ఆ రోజు నేను పురస్కరించుకుని నేను టైగర్ చేయడం జరిగింది. నేను రతన్ టాటా గారికి, ఆయన మహానుభావుడు, ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మెయిల్ పెట్టాను. ఆ సమయానికి ఆయన లేకపోవడం నా మరి బ్యాడ్ లక్. అయినప్పటికీ కూడా నేను ఆ వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి దాని ఉద్దేశంతో చేశాను. మోడీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అవ్వడం, ఓకే, అది దానికోసం నేను పురస్కరించుకుని చేశాను. శివుడిని ఇట్లా పెద్ద పిక్చర్, ఇది 2x3 సైజ్ అన్నమాట. ఓకే, శివరాత్రి ఇది ఎన్ని రోజులు పట్టిందంటే? ఇది నాకు ఒక 23 డేస్ 23 డేస్ పట్టిందండి. అది బుద్ధ పౌర్ణమికి నేను చేశాను. చాలా మంది ఇదైతే నమ్మలేదు, ఈ ఏంటి అదే కదా రిఫ్లెక్షన్ వస్తుంది, ఈ మిలెట్సా అని. అంటే నేను ఫొటోస్ కదా పంపించింది, నేను ఇప్పుడు కొంచెం ఎక్కడ బయట ఎగ్జిబిట్ చేయలేదు. అలా అదే మన గాంధీ జయంతి రోజు చేయడం జరిగింది, గాంధీ గారిని. అట్లా ఒక్కొక్క డేకి నేను దానికి ప్రాముఖ్యత ఏంటుందో తెలుసుకుని నేను ఆ రోజుకి నేను ఇలా చేయడం, నా తాలూకు ప్రమోట్ చేయడం, ఇట్లా కంటిన్యూటీ అవుతుంది. కరెక్ట్. సరే, మీరు రికార్డ్స్ అన్నారు. ఇప్పుడు దాకా మనకి ఏ రికార్డ్స్ వచ్చాయి? గిన్నీస్కి ఆల్రెడీ మీరు అప్లై చేశారు, అండ్ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ వాళ్ళు రావడం చేయడం అనేది. ఇప్పుడు దాకా మీకు వచ్చిన ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఏంటి? మనకి నేను స్టార్టింగ్ లో తెలుగు కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పెట్టాను, పర్ఫెక్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెరకల్ వరల్డ్ రికార్డ్ అని ఒకటి. సో అన్నిటికంటే ఏంటంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, అది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఇది 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 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఈ రికార్డ్ ఏంటంటే మొత్తం మనం చాలా వాళ్ళు వెరిఫికేషన్ చేసి అన్ని చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఇది ఇది నెక్స్ట్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్. ఇది ఏషియా, ఓవరాల్ ఏషియా మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్. తర్వాత నాకు వరల్డ్ రికార్డ్ యూనియన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది కదా, రీసెంట్గా వచ్చింది. అది అప్రూవల్ అయిన వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, అది చాలా ఫేమస్. వరల్డ్ ఇంచుమించు గిన్నీస్ రికార్డ్స్కి ఈక్వల్ గానే దగ్గర ఉంటాం. అది కూడా నాకు వాళ్ళది కూడా ఓకే చేశారు, వాళ్ళు పంపుతున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే గిన్నీస్ ఒకటి పెట్టుకున్నాను, వాళ్ళది నాకు అంటే దానికి గిన్నీస్కి ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్. అది నాకు ఆ ప్రాసెస్ అనేది తెలుస్తేనే కానీ తర్వాత నేను దాన్ని అరెస్ట్ చేయగలను. సో అన్ని రికార్డులు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కష్టం అయిపోతుంది కాబట్టి ముందు మేము చేసేస్తాను. అదంతా లేదండి, నేను మన వైజాగ్ పబ్లిక్ కి తెలియాలి. నేను కూడా ఒక విశాఖపట్నం అని చెప్పడం కోసం, మన వైజాగ్ లో టాలెంటెడ్ పీపుల్ చాలా మంది అండి. అది మనం ఏంటంటే దాన్ని మనకు మనం చెప్పుకోకుండా ఎలా ఉంటాం అని చెప్పే ఉద్దేశంతో మీరు వైజాగ్ మీరు చూశాను, నేను మీరు చాలా మంచి చేయడం, తర్వాత మంచి గుడ్ మీ అంతా చూసి మిమ్మల్ని నేను గ్యారెంటీగా అప్రిషియేట్ చేస్తున్నాను. వైజాగ్ కోసం చెప్పడంలో మీరు దానికి ముందు ఉంటారు. ఎందుకంటే వైజాగ్ లో చాలా మంది ఉన్నారండి, ఒక రకంగా చెప్పాలంటే క్రేజియస్ట్ పీపుల్ ఉన్నారు వైజాగ్ లో. అవునండి, కానీ వాళ్ళు వైజాగ్ లో ఉన్నారని చాలా మంది తెలియదు. లిరిక్ రైటర్స్ ఉన్నారు, డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళెవరు అంటే వైజాగ్ లో వాళ్ళని తెలియదు ఎవరికి. సో మేము చేసే చిన్న ప్రయత్నం ఏంటంటే వీళ్ళు మన ఊరికి చెందిన వాళ్ళు అనేది వాళ్ళని చాలా చాలా హ్యాపీ సార్ నేను మీ విషయంలోని. అట్లా మీరు అంటే మీ ఛానల్ ప్రమోట్ చేయడమే కాకుండా అంటే ప్రజలకి మన వైజాగ్ నుంచి ఎంతమంది ఉన్నారని తెలియజేయడం అనేది చాలా గొప్ప. అదొక చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో బేసిక్ గా మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? యాక్చువల్గా నాది వైజాగ్ అండి. ఓకే, నేను రైల్వేస్ లో వర్క్ చేస్తున్నాను, ఇండియన్ రైల్వేస్ లో, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో. ఇక్కడే మ్యారేజ్, ఇక్కడే జాబ్ అని. నాకు 2 బాబులు, 2 కూడా చదువుకుంటున్నారు. ఒకటి ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంఎస్ చేస్తున్నాడు అమెరికాలో. అంత పెద్ద కొడుకున్నాడు. ఇంకొకటేమో చిన్నాడు సాయి కృష్ణ ప్రసాద్ అని, వాడు హోటల్ మేనేజ్మెంట్ చేసి వాడు ఫ్రాన్స్ లో జాబ్ చేస్తున్నాడు. సో ఇంటర్నేషనల్ రికార్డ్స్, పిల్లలు కూడా ఇంటర్నేషనల్ లోనే ఉన్నారు ప్రస్తుతం. అదేం లేదండి. సో నెక్స్ట్ ఏంటి, వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? యాక్చువల్గా నాది ఏంటంటే ఈ మీడియంలో అంతరించుకోకూడదు, దీన్ని నేను కనుక్కున్నది. దాన్ని మళ్ళీ అంటే వేరే దేశస్తులు కంటిన్యూ చేయకూడదు అని నేను కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకొకటి, మీరు ఒక క్వశ్చన్ అడగలేదు నాకు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇప్పుడు చూసారు, ఇది పవన్ కళ్యాణ్ పిక్చర్. ఇది అవును, ఇది చేసి దీని ఫ్రేమ్ కట్టించి దీని మీద గ్లాస్ వేసేవారు. గ్లాస్ వేస్తే ఏమైంది, ఒక 6 months తర్వాత అది ఫంగస్ వచ్చి ఎంత కష్టపడి మిల్లెట్స్ తో చేసిన వర్క్ కూడా పోయేది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, దాన్ని అలాగే మీరు కాపాడుతున్నాడు అనేది నాకు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఏమైందంటే ఇది నేను ఏం చేస్తే బాగుంటుందని చాలా కష్టపడ్డాను. 6 months చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తర్వాత
నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను, వాళ్ళు రెజిన్ తో కొంత ఆర్ట్ చేస్తున్నారు. అబ్బా ఇది నాకు చాలా ఉపయోగపడుతుందని క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని చెప్పేసి మనకు వస్తుంది. దాంట్లో ఇంపోర్టెడ్ వాడితే లైఫ్ పెరుగుతుంది. నేను అలా అని చెప్పి దీనిపైన పోసేది అది లిక్విడ్ లో ఉండే రెజిన్ పోస్తే మీకు 24 hours తర్వాత గ్లాస్ అయిపోతుంది. ఇది ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా, ఇది గ్లాస్ కాదు, మీరు మొత్తం రెజిన్ గ్లాస్ కాదు, ఇది కాదు చూడడానికి మాత్రం గ్లాస్ లో ఉంది. ఇవన్నీ గ్లాసెస్ కాదండి, ఇవన్నీ రెజిన్ పైన పోసాను కాబట్టి ఇవన్నీ కూడా అట్లా మనం ఎప్పటికీ పాడవకుండా పెట్టుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు, అరే ఇంత కష్టపడి చేస్తున్నారు, మనం కూడా ఏదైనా చేయించుకోవాలని ఉద్దేశం. బేసిక్ గా మన ఊరు క్లైమేట్ బూజు ముందు పడుతుంది. అదే నేను అదే అడుగుదాం అనుకుంటాను, దీన్ని ఎలా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని మీరే చెప్పేసారు. సో ఇక్కడ ఉన్న వాటిలో అన్నిటికీ ఏదైతే మిలిట్స్ తో చేశారో దానికి గ్లాస్ లేదు, రెజినే, అన్నిటికీ రెజినే. సో ఫర్ ఎవర్ ఉండిపోద్ది అంటే జీతాంతం ఉంటాయి. ఎందుకు మీకు అందులో ఆక్సిజన్ వెళ్ళలేనప్పుడు వాటి పురుగు పట్టదు, రెజిన్ మొత్తం లోపలికి వెళ్ళిపోవడం వల్ల పాడు అనేది అవుతుంది. జస్ట్ డస్ట్ క్లీన్ చేసుకుని సరిపోతుంది. అంటే అందు గురించి నాకు అనిపించింది, ఎందుకు ఈ ఆర్ట్ నేను ముందుకు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇదే ఆర్ట్ ని మోడర్న్ ఆర్ట్ లో చేశాను. మనకి ఈ సంఘంలో జరుగుతున్న ఆడపిల్లలకి అన్యాయం, నేను దీన్ని ఏ విధంగా చూపించానో చూడండి. ఇక్కడ ఆ హ్యాండ్స్ వద్దని చెప్పడం, పై హ్యాండ్స్, ఒక పాదం మేల్ పాదం తొక్కుతున్నట్టు, దీన్నే నేను చిన్న లెటరింగ్ లో కూడా రాశాను, అతిగా ఆర్తనాదం జగత్కి వినాశనం. దీంట్లోనే దానికి వాళ్ళు ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయని, కెమెరా అని, తర్వాత ఇదేమో మొబైల్ ఇచ్చని, చిన్నపిల్లలు చిన్న ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లల్ని పుస్తకాలు అంటే 2 చేతులు అనేది వేలు పెట్టి పుస్తకాలు చింపుతున్నారు. అంటే పుస్తకాలు కాదు, అది వాళ్ళ లైఫ్ని చిరిగిపోతున్నట్టు. ఆడపిల్లలు చిన్నపిల్లలు అంత అన్యాయం జరుగుతుందని, డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల కార్నర్లో పబ్స్ అని, ఇట్లా దీన్ని అనేక ప్రభావితం చూపిస్తున్నాయి డ్రోన్ కెమెరాస్ అని. నేను ఇది ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. అట్లా నేను అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే పిచ్ వై పెయింటింగ్ ఉంది. ఇది బాగా ఓల్డ్ పాతకాలంలో మీకు ఈ టెంపుల్స్ లో బ్యాక్ సైడ్ పట్టు వస్త్రాల మీద వేసేవాళ్ళు. అవి వాళ్ళు ఎటువంటి కలర్స్ వాడకుండా ఓన్లీ ఫ్లవర్స్ కలర్స్, స్టోన్ కలర్స్ తో మాత్రమే వీటిని పెయింటింగ్స్ చేస్తుండేవాళ్ళు. నేను అది కలర్స్ వాడలేదు కాబట్టి, నేను కూడా మిలిట్స్ కూడా కలర్స్ వాడను కాబట్టి నేను దాంతో ఇవి చేయడం కూడా జరుగుతుంది. అలా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఆర్ట్ అనేది మీ లైఫ్ లో? అంటే యాక్చువల్గా అయితే చిన్నప్పటి నుంచి నేను బేసిక్గా చిన్న ఆర్టిస్టే. మరి ఓ ఫ్రెండ్, దానికి నాకు సత్య శ్రీనివాస్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతను ఆర్ట్ డైరెక్టర్, అంటే చనిపోయారు. అయితే ఆయన చేస్తూ ఉండడం నన్ను ఇంకా ఆయనతో పాటు నేను చూసి ఇంకా దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను అలా ముందుకెళ్ళడం, అట్లా నేర్చుకోవడం, అట్లా ముందుకు వెళ్ళడం జరిగింది. సరే, వెరీ నైస్ టాకింగ్ టు యూ. మాకు చాలా మంచి విషయాలు ఇవాళ మేము నేర్చుకున్నాం. అలాగే మన నెక్స్ట్ ఇంటర్వ్యూ మీకు గిన్నీస్ రికార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం తప్పకుండా. అప్పుడు కూడా మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాస్త ట్రిపుల్ బెడ్రూమ్ అయిపోవాలి. యాక్చువల్లీ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా మీకు సరిపోవట్లేదు. ఇది నేను ఇందులో క్లాసెస్ చెప్పడం కోసం ఇది కూడా సరిపోవట్లేదు. అంటే నేను చూసాను చాలా లోపల ప్యాక్ చేస్తున్నాయి, అవన్నీ తీసి ఒక పెద్ద పెంట్ హౌస్ లో ఒక పెద్ద ఎగ్జిబిషన్ లా పెట్టాలి. వచ్చిన వాళ్ళందరికీ అట్లీస్ట్ అంటే చూసి ఎన్లైటన్ అవుతారు, వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు, మిలిట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి ఒక యూనిక్ పర్సనాలిటీని వాళ్ళు కలిశాను, మిమ్మల్ని పరిచయం చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వైజాగ్.